ఆదివారం వస్తే మనం మొక్కల కోసం పరిగెడతాం, కానీ వాళ్ళు మొక్కుల కోసం పరిగెడతారు. ఒక్కసారిగా ఆ ఊరు ఎందుకలా మారిపోయింది? ప్రజలు ఎందుకని అలా చేశారు? ఇంతకీ అక్కడ ఉన్నది ఏమి అనే ప్రశ్నలకు సమాధానమే ఈ వీడియో. ఒక్క సెకండ్. 4 years క్రితమే నేను అక్కడికి వెళ్ళి వచ్చాను. వెళ్ళినప్పుడు అక్కడ స్వామికి అభిషేకం చేస్తున్నటువంటి వీడియోని, ఆ నాగుల యొక్క ఫొటోస్ ఉన్నాయి. అవి ఈ వీడియోలోనే డిస్ప్లే చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూడండి. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఒక్క సెకండ్, ఒక చిన్న విన్నపం నా నుండి మీకు ఏమిటంటే, మా ఛానల్కి వాచ్ టైం అనేది కొంచెం తక్కువగా ఉన్నది, టైం కూడా తక్కువగా ఉన్నది. ఇన్ టైంలో వాచ్ టైం పూర్తి అవ్వాలి అంటే మీ సహాయం నాకు అవసరం. కనుక సాధ్యమైనంత వరకు ఈ వీడియోల ద్వారా నేను మీకు కొత్త విషయాన్ని తెలియజేస్తున్నానని అనుకుంటున్నాను. కనుక మీరు ఖచ్చితంగా వీలైనంత వరకు ఎక్కువ సమయం చూడటానికైతే ప్రయత్నం చేయండి. దానివల్ల మా ఛానల్కి వాచ్ టైం యాడ్ అవ్వటం వల్ల మా ఛానల్కి ఉపయోగకరంగా ఉంటుంది. మరియు మేము మరిన్ని విషయాలు మీకు తెలియచేయడానికి, కొత్త విషయాల గురించి తెలుసుకొని మీకు వీడియోస్ రూపంలో అందించడానికి మాకు ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లు ఉంటుంది. అర్థం చేసుకుంటారని, సహకరిస్తారని ఆశిస్తూ ఇంకెందుకు ఆలస్యం, వీడియోలకైతే వెళ్ళిపోతాం. విదురస్వత్త దేవాలయం ఒక వాగు ఒడ్డున నిర్మించబడిన దేవాలయం. ఒకప్పుడు ఈ దేవాలయం ఊరి మధ్యలోనే ఉండేదంట. ఆ ఊరి ప్రజలు మనలాగే ఎప్పటిలాగే ప్రతి ఆదివారం కూడా మాంసం తెచ్చుకొని తినేవాళ్ళంట. అయితే అలా తిన్న సమయంలో ఏదో ఒక సమస్య ఊరి మొత్తాన్ని కూడా పట్టి పీడించేదంట. మన ఊరికి ఎందుకు ఇలా సమస్యలు వస్తున్నాయి, ఏమిటి కారణం అని తెలుసుకునే ప్రయత్నం వాళ్ళు చేసినప్పుడు అప్పుడు వాళ్ళకి తెలిసిన నిజం ఏమిటంటే, మీ ఊరి దేవాలయంలో ఉన్నటువంటి స్వామివారు ఎవరైతే ఉన్నారో ఆయనకు నియమం ఏమిటంటే ఆదివారం పూట ఆయనకు మాంసం ముట్టకూడదు. ఆ విషయం తెలియక మీరు మీ ఊరి వాళ్ళందరూ కూడా మాంసం తినటం వల్ల ఆ దోషం అనేది మీ పైన ప్రభావం చూపుతుంది. మీలో తిన్నవాళ్ళు ఎంతమందో తినని వాళ్ళు ఎంతమందో ఏ ఒక్కరు తిన్నా ఆ దోషం మీ ఊరు మొత్తానికి కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి మీరు ఈ విధంగా మీ ఊరు సమస్యలను ఎదుర్కొంటున్నారు అని చెప్పడం జరిగిందనమాట. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, అయితే మనం మాంసం అనేది ఆదివారం పూట తినడం మానేయాలి నిర్ణయం తీసుకున్నారంట. అయితే అంత పెద్ద ఊరిలో ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో బంధువులు రావడం చేతనో, ఫంక్షన్ జరగడం చేతనో మాంసం అయితే ముడతారు కదా. అలా ముట్టినప్పుడు మళ్ళీ తిరిగి ఆ ప్రభావం పడేదంట వాళ్ళపైన, ఊరి మీద. ఆ సమస్యలు ఎదుర్కొనే వాళ్ళంట. దాంతో మళ్ళీ వాళ్ళు రెండోసారి అందరూ ఒకటిగా ఒక నిర్ణయం తీసుకున్నారంట. అదే, మనం ప్రతిరోజు కూడా స్వామివారికి పూజ చేస్తున్నాం, కానీ ఎంత పూజ చేస్తే మాత్రం ఫలితం ఏముంది? ఆయనకు నచ్చని మనం చేయడం వల్ల మిగతా రోజులని మనం ఎన్ని పూజలు చేస్తే మాత్రం లాభం ఏముంది? కాబట్టి మనం స్వామివారికి మాంసం తినకూడదు. అలాగని కలిసి ఉంటే ఇంత పెద్ద ఊరిలో ఏదో ఒక కారణం చేత మాంసం తెచ్చుకొని తింటారు. మళ్ళీ ఆ సమస్య అనేది ఊరి మీద పడుతుంది. ఊరు మొత్తం కూడా ఆ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. స్వామివారికి కోపం తెప్పించినట్లు అవుతుంది. ఇదంతా దేనికి? మనం రోజు పూజ చేసేదానికంటే కూడా స్వామివారికి నచ్చని పనిని చేయడం మానేస్తే మంచిది కదా అనే ఉద్దేశంతో ఆ ఊరి పెద్దలు వాళ్ళందరూ మాట్లాడుకొని తమ ఊరిని, స్వామివారి యొక్క గుడి ప్రాంగణం, ఆయనకు ఇంకా కొద్దిగా ఎక్కువ స్థలాన్ని వదిలేసి తమ ఊరిని ఎత్తి కట్టుకున్నారంట పక్కకి జరిగి. అంటే స్వామివారికి సంబంధం లేకుండా వాళ్ళ యొక్క ఊరిని జరిపి కట్టుకున్నారు. ఈ విధంగా ఆ ఊరి ప్రజలు స్వామివారి కోసం తాము ఆరాధించే దైవాన్ని ఇబ్బంది పెట్టకుండా, ఆయనకు నచ్చిన పని చేయకుండా, ఆయనకు నచ్చేలా ఉండడం కోసం తమ యొక్క నిర్ణయాన్ని మార్చుకొని తమ ఊరిని పక్కకు సర్ది కట్టుకున్నారనమాట. ఆ ఊరే అశ్వత్థ నారాయణపురం. ఆ ఊరే అశ్వత్థ నారాయణపురం. ఆ స్వామివారి పేరు పైనే ఆ ఊరికి ఆ పేరు వచ్చింది. ఈ దేవాలయం, ఈ ఊరు కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్ళాపూర్ డిస్టిక్లో ఉంది. ఎప్పుడైతే ఆ ఊరి ప్రజలు తమ స్వామివారికి ఇబ్బంది పెట్టకుండా తమ భక్తిని నిరూపించుకున్నారో, ఆ స్వామివారికి ఆ యొక్క మాంసపు నీల ఆ గుడి ప్రాంగణంలో పడకుండా తమ యొక్క నిర్ణయాన్ని మార్చుకొని ఊరిని సర్ది కట్టుకున్నారో, అప్పుడు ఆ రోజు నుండి ఆ స్వామివారి యొక్క మహిమ అనేది రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఆ రాష్ట్రం మొత్తం కూడా, చుట్టుపక్కల పల్లెల ద్వారా ఆ రాష్ట్రం మొత్తం కూడా వ్యాపించింది. అందువల్ల ఈరోజు ఆ అశ్వత్థ నారాయణపురం విదురస్వత్త దేవాలయం అనేది గవర్నమెంట్ ఆధీనంలో ఉంది. ఆ విధంగా ఆ రోజు నుంచి ఎప్పుడైతే ఊరు అనేది సర్ది కట్టుకున్నారో, తాము ఆరాధించే దైవం యొక్క రోజును, ఆదివారంని మాంస రహిత రోజుగా వాళ్ళు నిర్ణయం ప్రకటించుకొని తినడం మానేశారో, ఆ రోజు నుంచి అక్కడ స్వామివారి యొక్క మహిమ రాష్ట్రం మొత్తం కూడా వ్యాప్తి చెంది పక్క రాష్ట్రాలకు కూడా ఆ స్వామివారి యొక్క కీర్తి అనేది వ్యాప్తి చెందడం జరిగింది. అలాగే తనపైన నమ్మకంతో అక్కడికి వచ్చిన భక్తులకి అన్ని రకాలుగా కూడా కోరికలు నెరవేరుస్తున్నాడు. ఇక్కడికి ఎవరైనా కానీ పెళ్లి కాని యువకులు వచ్చినట్లయితే వారికి ఉన్న నియమం ఏంటంటే, ఖచ్చితంగా వాళ్ళు అక్కడ 3 నిద్రలు చేయాలి.
వచ్చిన రోజుతో సంబంధం ఉండదు, వెళ్ళే రోజుతో సంబంధం ఉండదు. అలా సంబంధం లేకుండా అక్కడ 3 నిద్రలు చేసి అభిషేకం చేసి వెళ్ళారంటే ఖచ్చితంగా వాళ్ళ కోరికలు అనేవి ఖచ్చితంగా నెరవేరుతాయి. అది అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నటువంటి, అక్కడికి వచ్చినటువంటి భక్తులు చెప్తున్నటువంటి మాట అన్నమాట. అలాగే అక్కడ కోరికలు నెరవేరిన భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అక్కడ నాగప్రతిష్ఠ చేయాలి. మన శిలలు ఉంటాయి కదా, చిన్న చిన్న శిలలు ఉంటాయి కదా నాగులవి, ఆ నాగులను తీసుకొచ్చి అక్కడ కోరికలు నెరవేరిన వాళ్ళు అక్కడ ప్రతిష్ఠ చేసి వెళ్తారన్నమాట. అలా వెళ్ళిన వాళ్ళు సంవత్సరానికో 6 నెలలకో 3 నెలలకో రోజు వచ్చేవాళ్ళు వాళ్ళ యొక్క వసతిని బట్టి, దూరాన్ని బట్టి, అందుబాటులో ఉన్న డిస్టెన్స్ని బట్టి వాళ్ళు వచ్చి వాళ్ళు అక్కడ ప్రతిష్ఠ చేసిన విగ్రహాలకి మళ్ళీ వచ్చి పాలతో అభిషేకాలు చేసుకొని పూజలు చేసుకొని వెళ్తూ ఉంటారు. ఈ విధంగా ఆ విదురసత్త దేవాలయం అక్కడ కొలువు తీరింది. కీర్తి మహిమలతో రాష్ట్రం పక్క రాష్ట్రాలకు కూడా వ్యాప్తి చెందింది. ఆ విదురసత్త దేవాలయంలో ఉన్నటువంటి స్వామి పేరే నారాయణ స్వామి. ఆయన్ని అశ్వత్థ నారాయణ అంటారు. అలా ఎత్తి కట్టుకున్న ఊరికి ఆయన పేరే అశ్వత్థ నారాయణపురంగా నామకరణం చేసుకున్నారనమాట. అందుకే మీరు గూగుల్లో విదురసత్త దేవాలయం అని కొట్టినా వస్తుంది, అశ్వత్థ నారాయణపురం కర్ణాటక అని కొట్టినా కానీ మీకు ఆ దేవాలయానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. ఈ విధంగా అక్కడికి వచ్చి కోరికలు నెరవేరిన భక్తులు ఏర్పాటు చేసిన నాగులే దాదాపుగా 10,000 నాగు శిలలు ఉంటాయి అక్కడ. అంతగా ఆ ఏరియా మొత్తం, ఆ ప్రాంగణం మొత్తం కూడా ఆ శిలలతో నిండిపోయి ఉంది. అంత మహిమ కలిగిన దేవాలయం అది. అంత మహిమ కలిగిన దేవాలయం. దాదాపు 10,000 నాగశిలలు ఉన్నాయి అక్కడ. అంతమంది భక్తులు అక్కడ ప్రతిష్ఠ చేశారు. ఇంకా అక్కడ అవి మాత్రమే కాదు, అక్కడ స్థలం సరిపోక తీసుకువెళ్ళి పక్కన ఎక్కడో ఉంచారంట బయట కూడా. అంతలా ఆయన ఒక మహిమ అనేది అక్కడ వ్యాప్తి చెందిందనమాట. అంతలా ఆయన అనుగ్రహం అనేది అక్కడ ప్రాంతంలో ప్రజలకి ఉంది. 4 years క్రితమే నేను అక్కడికి వెళ్ళి వచ్చాను. వెళ్ళినప్పుడు అక్కడ స్వామికి అభిషేకం చేస్తున్నటువంటి వీడియోని, ఆ నాగుల యొక్క ఫొటోస్ ఉన్నాయి, అవి ఈ వీడియోలోనే డిస్ప్లే చేస్తాను, చూడండి. ఇప్పుడైతే ఆ దేవాలయం లేదు, పూర్తిగా పడగొట్టేసి కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారంట. దానికి సంబంధించిన వీడియోని నెక్స్ట్ వీడియో రూపంలో తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికైతే నేను రికార్డ్ చేసినటువంటి ఓల్డ్ వీడియోని ప్లే చేస్తాను, చూడండి. చూసిన తర్వాత మా వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని ఈ వీడియో పైన కామెంట్ రూపంలో తెలియచేయండి. Thank you so much for watching this video. Jai Hind.